నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్వేషణను ప్రారంభించబోతున్నాం. మన దైనందిన జీవితంలో నిత్యం చూసే చాలా సాధారణమైన విషయాల ద్వారానే ఆత్మ గురించి దాగి ఉన్న అత్యంత లోతైన రహస్యాలను ఎలా అర్థం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మన చుట్టూ ఉండే భౌతిక ప్రపంచం నుండి కంటికి కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచానికి అనుసంధానం ఏర్పడటం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం కదా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ జ్ఞానప్రయాణంలోకి అడుగుపెడదాం. సరే, ముందుగా దీన్ని విశ్లేషిద్దాం. మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇది. ఒక్కసారి ఆలోచించండి. కాళ్ళు లేకుండా పరిగెత్తేది, అలాగే చేతులు లేకుండా పట్టుకునేది ఏమిటి? వినడానికేదో చిన్నపిల్లల పొడుపు కథలా అనిపిస్తుంది కదా, కాని కానే కాదు. ఇది మన ఉనికికే ఆధారమైన ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోవడానికి వేసిన తొలి అడుగు. ఈ ప్రశ్న వినగానే మనం రోజు చూసే ఈ భౌతిక పరిమితుల నుండి మన ఆలోచనలు ఒక్కసారిగా బయటకు రావడం మొదలవుతుంది. ఇంతకీ ఆ ప్రశ్నకు సమాధానమేంటో తెలుసా? ఆత్మ. అవును, ఇక్కడ మనం ఆత్మ యొక్క విరుద్ధమైన కాని అత్యంత శక్తివంతమైన లక్షణాలను గమనించవచ్చు. దీనికసలు కాళ్లే లేవు, కాని ఈ సృష్టిలో దీనికంటే వేగంగా ప్రయాణించేది మరొకటి లేదు. చేతులు లేవు, అయినా సరే ఈ అనంతమైన విశ్వాన్ని మొత్తాన్ని అది ఇట్టే పట్టుకోగలదు. కళ్ళు లేకపోయినా ఈ జగత్తులో అది చూడలేని ప్రదేశమంటూ ఏదీ లేదు. భౌతిక శాస్త్ర సూత్రాలకు పూర్తిగా అతీతమైన ఒక మహాద్భుతమైన విశ్వరహస్యమిది. దీన్ని ఇంకాస్త సులభంగా మనకు తెలిసిన భాషలో అర్థం చేసుకుందాం. మన శరీరానికి నడవాలంటే కాళ్ళు కావాలి, చూడాలంటే కళ్ళు కావాలి. అది భౌతికం. కాని ఆత్మ అలా కాదు. దాన్ని మనింట్లో ఉండే వైఫై సిగ్నల్ లాగా ఊహించుకోండి. దానికొక రూపముండదు, భౌతికమైన అవయవాలుండవు, మన కంటికి అసలే కనిపించదు. కాని ఆ సిగ్నల్ ఒక్క క్షణంలో అన్ని పరికరాలతో ఎలాగైతే కనెక్ట్ అయి ఉంటుందో ఆత్మ కూడా అంతే. అంతటా అందరిలో తక్షణమే అనుసంధానించబడి ఉంటుంది. పైగా ఈ కనెక్షన్ వైఫైలాగా ఎప్పుడూ కట్టవదు సుమా. ఇప్పుడు మనందరి మదిలో మెదిలే అతిపెద్ద ప్రశ్న ఒకటే. అసలు ఏ భౌతిక రూపమూ లేని, మన కంటికే కనిపించని ఇంతటి విస్తారమైన ఆత్మను మనం ఎలా దక్కించుకోగలం? దాన్ని చేరుకోవడం ఎలా? ఇది సాధారణమైన మనసుకు దాదాపు అసాధ్యమనిపిస్తుంది కదా. కాని దీనికి ఒకే ఒక స్పష్టమైన సమాధానం మన మూలగ్రంథాలలో ఇవ్వబడింది. అటువంటి అదృశ్యమైన ఆత్మను మనం చేరుకోవాలంటే మన దగ్గర ఉండాల్సిన ఏకైక మాస్టర్ కీ ప్రేమ. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం రోజువారీ జీవితంలో కలిగే చిన్నపాటి ఆకర్షణ గురించో భావోద్వేగం గురించో కాదు. ఇది దైవానికి ఉన్న అదృశ్య ద్వారాన్ని తెరిచే అత్యంత శక్తివంతమైన సాధనం. ఈ ప్రేమ అనే ఒక్క మార్గంలో తప్ప మనం మరే ఇతర మార్గంలోనూ ఆ దైవాన్నిగాని ఆత్మనిగాని పట్టుకోలేమో అని మన గ్రంథాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఈ ప్రేమ అనే భావన వెనుకున్న లోతును అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మన కవులు వర్ణించిన భావోద్వేగాల వైపు చూడాలి. మానవ జీవితంలో రకరకాల అనుభవాలుంటాయి కదా, వాటినే వీళ్లు 9 విభిన్న భావోద్వేగాలుగా అంటే నవరసాలుగా వర్ణిస్తారు. వీరం, రౌద్రం, హాస్యం, బీభత్సం, ఇలా ఈ 9 రసాల చుట్టూనే మనిషి జీవితం మొత్తం అల్లుకునుంటుందని చెబుతారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్టుంది. ఇది ఎంత అద్భుతమైన విషయమంటే, ప్రపంచంలో నవరసాలు ఉన్నాయని కవులంటారు కాని ఆధ్యాత్మిక కోణంలోకి వచ్చేసరికి అసలు నవరసాలు లేనేలేవట. ఉండేది కేవలం 2 రసాలు. ఒకటి కరుణారసం, రెండవది శోకరసం. మన జీవితంలో కలిగే ఏ ఇతర భావోద్వేగమైనా సరే, కోపం, నవ్వు, భయం, అంతిమంగా ఈ రెండింటిలోకే వచ్చి చేరిపోతాయి. మనలోని మానసిక గందరగోళాన్ని పటాపంచులు చేస్తూ జీవిత సారాంశాన్ని ఇంత స్పష్టంగా చూపే వర్గీకరణ మరొకటి లేదు కదా. ఈ రెండింటిలో మొదటిదైన కరుణ ఉంది కదా, ఈ కరుణే అసలైన ప్రేమ. ఇతరుల బాధను చూసి చలించిపోవటం, వారి పట్ల దయ కలిగి ఉండటమే కరుణ. ఈ ఆధ్యాత్మిక చట్రంలో ఆ కరుణే దైవిక ప్రేమగా మారుతుంది. ఏ వ్యక్తి హృదయమైతే కరుణతో నిండి ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఎంతో స్వచ్ఛమైన ప్రేమ ఉద్భవిస్తుంది. ఆ ప్రేమే దైవంతో మనల్ని నేరుగా కనెక్ట్ చేసే ఆ వైఫై సిగ్నల్ లాంటిదన్నమాట. కాబట్టి దీనంతటికీ అర్థం ఏమిటి? ఎప్పుడైతే మన హృదయంలో ఈ కరుణతో కూడిన ప్రేమ పూర్తిగా నిండుతుందో అప్పుడు ఆ పరమాత్ముడు నేరుగా మన హస్తగతమైపోతాడు. అంటే ఆ దేవుడు దానంతటదే మన అరచేతిలోకి వచ్చి వాలుతాడు. దీనికోసం మనం ఎక్కడెక్కడో అడవుల్లోకి వెళ్లి వెతకాల్సిన పనే లేదు. అసలు పట్టుకోడానికే వీలుకాని అంతటి విశాలమైన శక్తి కేవలం ఒక్క ప్రేమ ద్వారా మన గుప్పెట్లోకి వస్తుందంటే ఇంతకంటే గొప్ప భరోసా మనకింకేం కావాలి చెప్పండి. ఈ మొత్తం విశ్లేషణను, ఈ ఫిలాసఫీని అంతటినీ కేవలం ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే
లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్. దేవుడెక్కడో ఆకాశంలో లేడు, ఆ ప్రేమే దేవుడు. కాబట్టి మన జీవిత ప్రయాణమంతా కేవలం ఆ ప్రేమతోనే సాగాలి. ఇది ఊరికే చదువుకోడానికి రాసిన వాక్యం కాదు సుమా, ప్రతి క్షణం మనం శ్వాసలాగా ఆచరించాల్సిన ఒక మహామంత్రం. ఇప్పుడొకసారి కొంచెం వెనక్కి తగ్గి విస్తృతంగా ఆలోచిద్దాం. సమయం ఎవ్వరికోసమూ ఆగదు కదా. సంవత్సరాలు క్యాలెండర్లో పేజీలలా చాలా వేగంగా గడిచిపోతాయి. ఎన్నో ఋతువులు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ మానవ చరిత్రలో అనేక ఘోరమైన యుద్ధాలు జరగవచ్చు, సామ్రాజ్యాలు కూలిపోవచ్చు. కాలగమనంలో ఎన్నో ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. కాని ఈ మార్పులన్నింటి మధ్య కూడా చెక్కుచెదరక స్థిరంగా ఉండేదొకటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్ని విపత్తులొచ్చినా సరే, భగవంతుని కరుణ అనే ఒక అతి చిన్న కృపాబిందువు మనపై ఉంటే చాలు. అది చాలు. ఆ ఒక్క కృపాబిందువు ఉంటే మనం ఈ సృష్టిలో దేనినైనా సాధించగలం. ఆ దైవికమైన కరుణ అంత శక్తివంతమైనది. మనకి ఎదురయ్యే ఎటువంటి కష్టమైనా సరే ఆ ఒక్క బిందువు ముందు నిలబడలేదు. మరిదంతా తెలుసుకున్న తర్వాత మనలో మనం వేసుకోవాల్సిన అత్యంత కీలకమైన ప్రశ్న ఇది. దైవాన్ని చేరుకోవడానికి, ఆ అనంతమైన ఆత్మను అర్థం చేసుకోవడానికి ప్రేమ మాత్రమే ఏకైక వారధి అయితే, రేపటి నుండి మన జీవితం ఎలా ఉండబోతుంది? మనకి రోజు ఎదురయ్యే వ్యక్తులతో, పరిస్థితులతో ఆ కరుణను ఎలా చూపించబోతున్నాం? రేపు ఉదయం మనం పలకరించే మొదటి వ్యక్తిపై ఈ మాస్టర్ కీని ఎలా ఉపయోగించబోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ లోతైన ఆలోచనతోటే ఈనాటి ఈ విశ్లేషణను ముగిద్దాం. నమస్కారం.